జగదీప్ ధన్కడ్ రాజీనామా వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అసలు ఆయనకు రాజీనామా అనే ఆలోచనే ఉందని బయట ప్రపంచానికి తెలియదు. అప్పటి వరకు సభను నిర్వహించి ఆ తర్వాత వెంటనే రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలు అని చెప్పినప్పటికీ ఏదో జరిగిందని చాలా మందికి అర్థమవుతోంది. అదేంటన్నది ఇంకా స్పష్టత లేదు. 4 ఏళ్ల క్రితం వెంకయ్యనాయుడు పదవీ కాలం ముగిసిన తర్వాత ఎవరు ఉపరాష్ట్రపతి అనే అంశంపై అనేక చర్చలు జరిగాయి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీప్ ధన్కడ్ ను మోదీ ఖరారు చేశారు. ఆయన బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంతో అప్పట్లో ఓ ఆట ఆడుకున్నారు. సామాజిక సమీకరణలు చూశారో, ఆయన దూకుడు నచ్చిందో గాని ఉపరాష్ట్రపతిగా అవకాశం కల్పించేశారు. అయితే ఇప్పుడు అనారోగ్య కారణాలతోనే ధన్కడ్ రాజీనామా చేశారు అంటే ఎవ్వరూ నమ్మడం లేదు. రాజకీయ నేతలకు అనారోగ్యమైన పదవులు ఊడిపోవు. కోమాలో ఉన్న పదవులు అనుభవిస్తూనే ఉంటారు. ఉదయమంతా గట్టిగా రాజ్యసభను నిర్వహించిన ధన్కడ్ అప్పటికప్పుడు రాజీనామా చేయాల్సినంత హెల్త్ ఎమర్జెన్సీ ఏమీ లేదు. కానీ ఆయన రాజీనామా చేసేశారు. అంటే ఖచ్చితంగా పై స్థాయిలో వచ్చిన ఆదేశాలే అనుకోవచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తుంటారని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. అయితే విపక్షాల ఆరోపణల కారణంగా ఆయనతో రాజీనామా చేయించే అవకాశం ఉండదు. ఇదిలా ఉంటే సాధారణంగా దేశ ఉన్నత పదవుల్లో దక్షిణాది నేతకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ప్రధానిగా ఉత్తరాది నేత ఉంటే రాష్ట్రపతిగా దక్షిణాదికి అవకాశం కల్పిస్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అలాంటి సంప్రదాయం పాటించడం లేదు. అన్ని ఉత్తరాదికే వెళ్తున్నాయి. చివరకు ఓసారి వెంకయ్యనాయుడుకు ఉపరాష్ట్రపతి పదవిచ్చి తర్వాత మళ్లీ ఉత్తరాదికే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతి పదవిని స్వీకరించిన ధన్కడ్ 2027 ఆగస్టు వరకు పదవిలో కొనసాగాల్సి ఉంది. కానీ ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 74 ఏళ్లు. ఇక ధన్కడ్ రాజీనామాతో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎవరు అవుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి ఈ వైస్ ప్రెసిడెంట్ పదవిని దక్షిణాదికే కేటాయించే అవకాశాలున్నాయని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే సౌత్ లో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలనే యోచనలో ఉన్న బీజేపీ ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. అందులో భాగంగానే దక్షిణాది నేతలను ఉపరాష్ట్రపతిగా నియమించే అవకాశాలను పరిశీలిస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై బీజేపీలో చర్చలు కూడా ప్రారంభమైనట్టు సమాచారం. ఉపరాష్ట్రపతి పదవికి పలు ప్రముఖుల పేర్లను బీజేపీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దక్షిణాదిలో అంతటి పెద్ద లీడర్ ఎవరన్నది ఆలోచిస్తున్నారట. వారిలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న రామ్ మాధవ్, అలాగే మురళీధర్ రావు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట. ఇక ఇదిలా ఉంటే ఎలక్టోరల్ కాలేజీ అయిన లోక్సభ, రాజ్యసభల్లో ఎన్డీఏకు మెజారిటీ ఉండడం వల్ల తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే వివాదాస్పదమైన వ్యక్తిని కాకుండా అనుభవజ్ఞుడైన నిష్పక్షపాతమైన నేతను బీజేపీ ఎంపిక చేయొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం గవర్నర్లు, బీజేపీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులలో ఒకరిని ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అయితే జేడీయూ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేరు కూడా ఈ దిశగా చర్చలో ఉందని తెలుస్తోంది. 2020 నుంచి డిప్యూటీ చైర్మన్ గా కొనసాగుతున్న హరివంశ్ ను కేంద్రం నమ్మకమైన వ్యక్తిగా చూస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు బీజేపీ పెద్దల దృష్టిలో ఉపరాష్ట్రపతి పదవికి ఎవరు ఉన్నారన్నది సస్పెన్స్ గా మారింది. పలువురు పేర్లు ప్రచారంలోకి వస్తున్నప్పటికీ ఇప్పుడు కొత్త పేరు తెరపైకొచ్చింది. ఆ పేరే బీహార్ సీఎం నితీష్ కుమార్. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి ఇప్పుడు ఓ సవాల్గా మారింది. సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న నితీష్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన అంత చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు. ఆయన ఆరోగ్యం కూడా అందుకు సహకరించడం లేదని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ జేడీయూ సీఎం ఫేస్ గా ఈసారి నితీష్ ను కాకుండా కొత్త వ్యక్తిని చూపించాలనుకుంటున్నారట. అయితే సీఎం నితీష్ ను తప్పించడం వల్ల బలమైన వర్గం అసంతృప్తికి గురైతే మొదటికే మోసం వస్తుందనే ఆలోచనలో ఉన్నారు. అందుకే నితీష్ ను అత్యున్నతంగా గౌరవిస్తున్నామని చెప్పేందుకు ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నితీష్ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే ఖచ్చితంగా ఆయన తదుపరి ఉపరాష్ట్రపతి అవుతారు. అదే సమయంలో శశిథరూర్ తో సహా మరో 2 కేంద్ర మంత్రుల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. మోదీ, షా రాజకీయ వ్యూహాల ప్రకారమే ధన్కడ్ రాజీనామా చేసి ఉంటారు కాబట్టి వారి ఆలోచనల ప్రకారమే తదుపరి ఎంపిక ఉంటుంది. వారెవరన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన 6 నెలల్లోపే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించాలి. ఆ ఎన్నికలు జరిగే వరకు రాజ్యసభలో సమావేశాలు నడిపే బాధ్యత డిప్యూటీ చైర్మన్ కి అప్పగిస్తారు.
ఇదిలా ఉంటే 10 రోజుల క్రితమే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధన్కడ్ తాను పూర్తి కాలం ఉపరాష్ట్రపతి పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. కానీ అనూహ్యంగా రాజీనామా చేయడం మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. 2022లో ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ కావడంతో ఆయన బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. విపక్ష అభ్యర్థి మార్గరెట్ ఆల్వాపై విజయం సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 710 ఓట్లకు గాను 528 ఓట్లు గెలుచుకొని అత్యధిక ఓట్లతో ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన మూడో వ్యక్తి ధన్కడ్. అంతకుముందు 69లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు వివి గిరి, 87లో రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆర్ వెంకట్రామన్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. కానీ అలాంటిదేమీ లేకుండానే ధన్కడ్ రాజీనామా చేయడం ఢిల్లీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్న బీహార్ కు చెందిన హరివంశ్ కు రాజకీయాల్లో అనుభవజ్ఞిగా పేరుంది. ఉన్నత విద్యావంతుడు. ఆయన తొలిసారి 2014లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆర్థిక శాస్త్రంలో పీజీ చేసిన ఆయన జర్నలిజంలో డిప్లొమా అందుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు చాలా ఏళ్లు జర్నలిస్టుగా పనిచేశారు. ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం వచ్చినప్పటికీ జర్నలిజంపై మక్కువతో ధర్మయుగ్లో సబ్ ఎడిటర్ గా కెరీర్ ప్రారంభించారు. రవివర్, ప్రభాత్ ఖబర్ వంటి ప్రముఖ ప్రింట్ మీడియా సంస్థల్లో కూడా పనిచేశారు. ఆయన ప్రభాత్ ఖబర్ కు చీఫ్ ఎడిటర్ గాను వ్యవహరించారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ కు సలహాదారుగా పనిచేసిన ఆయన ఆ ప్రభుత్వం కూలిపోవడంతో మళ్లీ జర్నలిజంలోకి వచ్చేశారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2020 నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండనుండడంతో నితీష్ కుమార్ ను ఉపరాష్ట్రపతిగా నియమిస్తారా? అందుకు ఆయన అంగీకరిస్తారా? లేదంటే హరివంశ్నే ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ ప్రభుత్వం నియమిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ ఉపరాష్ట్రపతి రేసులో మరో 2 కేంద్ర మంత్రుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారే రాజ్నాథ్ సింగ్, అలాగే నితిన్ గడ్కరీ. మరి ఈ ఇద్దరిలో మోదీ, అమిత్ షా ద్వయం ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఇటు తెలంగాణ బీజేపీ నేత అయిన ఈటెలను ఉపరాష్ట్రపతిగా ఎందుకు ఎన్నిక చేయకూడదు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే అన్ని విధాలా ఆయన అనర్హుడని, ఈటెలను ఉపరాష్ట్రపతిగా ఎందుకు నియమించకూడదని కొన్ని వర్గాలైతే ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికవుతారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి.